పెందుర్తి వెంకటాద్రిపై కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమాన్వితుడని ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు అన్నారు. 1997లో ప్రతిష్ఠించబడిన శ్రీవారి మూల విరాట్ దర్శనం సకల పాపహరమని దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయ వైభవాన్ని జీటీవీ ద్వారా తెలియజేస్తూ ఉగాది పర్వదిన విశిష్టతను వివరించారు. మంచి మనసుని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి చేతుల మీదుగా ప్రతిష్టా మహోత్సవం జరిగి సుమారుగా దశాబ్ద కాలం 10 సంవత్సరాల స్వామివారి ఆధీనంలో ఉండి ఆలయానికి దిశానిర్దేశాలు స్వామి ఇవ్వడం జరిగిందనమాట. వచ్చిన భక్తులందరూ ఆధ్యాత్మపరంగా అభివృద్ధి చెందాలని స్వామివారి కోరిక. అందువల్ల ఆలయం అంటే ఆదాయ వనరులు సంపాదించే ఆలయాలుగా కాకుండా ఆధ్యాత్మపరంగా సంపాదించుకోవాలని ఆయన కోరిక మేరకు పంచవటి వాళ్ళందరూ కూడా దీన్ని ప్రారంభించిన తర్వాత వైభవంగానే ఆలయం జరుగుతూ ఉంది. తర్వాత దేవాదాయ శాఖలోకి వెళ్ళినా దేవాదాయ శాఖ వాళ్ళు కూడా అదే మార్గంలో ఆలయాన్ని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఉచిత దర్శనం, ఉచిత వాహన సదుపాయం, ఉచిత ప్రసాద కైంకర్యాలు ఇవన్నీ కూడా మన ఆలయంలో జరుగుతూ ఉంటాయి. ఈ భక్తులందరికీ కూడా సేవే పరమార్థంగా దేవస్థానం వాళ్ళు భావన చేసుకుని స్థానికంగా ఉన్న వాళ్ళందరూ సహాయం తీసుకొని వారి చేత వాహన సదుపాయం చేర్పించి ఉచిత దర్శనాన్ని, ఉచిత ప్రసాదాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం మరి ఉగాది పర్వదినం, యుగాది అంటే యుగం ప్రారంభం అవుతున్న రోజు అన్నమాట. ఈ ఉగాది కాబట్టి చూడండి, జాన్యువరి 1 మనం చేసుకున్నాం, కాదనట్లే, చెయ్యొద్దు అనట్లేదు. కానీ చెట్లన్నీ కూడా చిగురించి ఈ వసంత ఋతువు ఎంత చక్కగా ఉంటాయో అందువల్ల మనకి పెద్దలు మన ఋషులు అందించిన వరం అన్నమాట ఈ యుగాది ప్రారంభం ఈ రోజు అన్నమాట. పరాభవ నామ సంవత్సరం